నమస్తే, నేను మధు. లోకేష్ గారి రెడ్ బుక్ గురించి అందరికీ తెలిసిందే. గత వైసీపీ హయాంలో ఎవరెవరైతే టీడీపీ శ్రేణులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారందరి పేర్లను కూడా ఆ రెడ్ బుక్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ రెడ్ బుక్ అంశమే తెర మీదకి వచ్చింది. ఎందుకు అంటే ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ఈ యొక్క కార్యక్రమంలో అయితే లోకేష్ గారు ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరిగింది. అసలు ఏమని ప్రస్తావించారు, మరి ఆ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆ రెడ్ బుక్లో ఉందా లేదా అని అందరు అడుగుతున్న ప్రశ్న సార్. బికాజ్ ఎందుకంటే రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా యాక్షన్ రాలేదు. ఇంతకు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా సార్? మహాభారతంలో దుర్యోధనుడి పేరుందా లేదా? మెయిన్ ఆయనే కదా సార్. రామాయణంలో రావణాసుడి పేరుందా లేదా అంటే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉందా లేదా అంటే అదే. ఇప్పుడు లోకేష్ను కూడా అడిగింది ఆమె ప్రశ్న. మీరు చెప్పినటువంటి ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ఆ సమ్మిట్లో ముంబై వెళ్ళారు ఈయన మంత్రి లోకేష్. వెళ్తే మరి ఆ లేడీ జర్నలిస్టు అడుగుతూ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం, అందులో జగన్ 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 అనో ఏదో అన్నట్టుందా. అంటే అసలు ఆ బుక్ రాసిందే జగన్ పాలన పైన కదా. ఏది వాళ్ళ అర్జునుడి చేతిలో గాంధీవం, లేకపోతే మరి కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం, అట్లా లోకేష్ చేతిలో రెడ్ బుక్. ఆ రోజు అతను పాదయాత్రకు ఉపయోగపడింది. అంటే ఆ రెడ్ బుక్ అని అతను అనాల్సిన పరిస్థితిని వీళ్ళు విశ్లేషించట్లేదు. అప్పటి దమనకాండ పైన చర్చ సాగట్లేదు. రెడ్ బుక్ అంటే అదొక భయం, దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని అతను నడవాల్సిన పరిస్థితి వచ్చింది. లోకేష్ని యువగళం పాదయాత్రలో అడుగేయనివ్వలేదు. అతను మైక్ లాక్కున్నారు, అతను సౌండ్ వెహికల్ సీజ్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు. అసలు అతను స్టేజ్ ఎక్కనివ్వలేదు. అటువంటిప్పుడు అసలు బాల్కనీలో నుంచి మాట్లాడాడు, స్టూల్ ఎక్కి మాట్లాడాడు. అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రిషాంత్ రెడ్డి ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళందరికీ నాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు, నేను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను, నా భావజాలాన్ని ప్రజలతో పంచుకుంటాను అంటూ అడుగేశాడు. అప్పుడు తీశాడు ఆ బుక్. అంబేద్కర్ కాన్స్టిట్యుయెన్సీ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే ఇది ఏది రెడ్ బుక్. అంటే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోంది, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతాను. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేవాడు పివి నరసింహారావు. పాపం ఎక్కడున్నారో కానీ ఆయన సింపుల్గా చెప్పేవాడు అనమాట. ఏ కేసుల గురించి అడిగినా ఆయన్ని, లేకపోతే ఇట్లాగే పోలీసు గురించి మాట్లాడినా, కోర్టు గురించి మాట్లాడినా ప్రధానిగా పివి సింపుల్ డైలాగ్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రెడ్ బుక్ కూడా తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆ ఇంటర్వ్యూ మొత్తం కనుక చూసినట్లయితే ఆమె అడిగింది లోకేష్ను ఉద్దేశించి, ఏంటి మీరు నెక్స్ట్ కాబోయే సీఎం అని కూడా అడిగింది. ముఖ్యమంత్రి ఎప్పుడు కాబోతున్నారు అన్నట్టుగా అడిగితే చెప్పారు ఏంటి, తనకి గల్లీ పాలిటిక్సే ఇష్టమని, ఢిల్లీ పాలిటిక్స్ మీద తనకంతా ఇంట్రెస్ట్ లేదని. ఒకటిదే, అటు గల్లీని ఇటు ఢిల్లీని రెండింటిని చుట్టేస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో మనం చూసాం, పదే పదే తను లోకేష్ ఢిల్లీ వెళ్ళడం. ఇవాళ బీజేపీ కేంద్ర పెద్దలకి అసలు చంద్రబాబు కన్నా ఆయనే దగ్గర అయ్యాడు. చంద్రబాబుకి ఏమన్నా ప్రధాని మోడీ ఏమన్నా డిన్నర్ మీట్ ఇచ్చారా? లేదు. ఇప్పుడు చంద్రబాబు మీ మిస్సెస్ మీరు రండి, మీతో కాసేపు భోజనం చేయాలని చెప్పి ఏమన్నా చెప్పారా? ప్రధాని మోడీ దేశంలో ఏ నాయకుడిని పిలవకుండా లోకేష్ ఫ్యామిలీనే పిలిచి మరి అతనితో అంత 2-3 గంటలు గడపటం. అంటే ఢిల్లీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదని అన్నా కూడా ఇవాళ ఢిల్లీలో మరి లోకేష్ అటు తండ్రిని అప్పుడు జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ ఉన్నటువంటి ఆ అడ్వకేట్స్ అందరితో, అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు, తండ్రిని జైల్లో నుంచి బయటకు తీసుకురావటం కోసం అడుగుపెట్టాడు అప్పుడు ఢిల్లీలో. ఇప్పుడు మంత్రిగా పదే పదే అక్కడికి వెళ్ళడం, కేంద్రం నుంచి బడ్జెట్లో నిధులు తీసుకురావడం, తన శాఖతోనే కాదు ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ
అటు ఎంపీల బృందంతో, అంటే గల్లీ వదిలిపెట్టల. తనకి గల్లీ పాలిటిక్స్ స్పెషల్ ఎందుకు అయ్యారు లోకేష్ గారు ఢిల్లీలో ఇప్పుడు? అంటే ఇవాళ అతను ఒక ప్రభావిత శక్తిగా, రాబోయే జనరేషన్లో అతనే ఒక లీడర్గా. ఇప్పుడు తన వయసు ఎంత, జస్ట్ ఇంకా 40sలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అటు కార్యకర్తలతో మమేకం కావడం, అందుబాటులో ఉండటం అమ్మా, జనానికి అందుబాటులో ఉండటం, క్యాడర్కి అందుబాటులో ఉండటం, అటు పరిపాలనా దక్షుడిగా, ఇటు తండ్రి మరి వాళ్ళ అటు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్, మరోవైపు ఏమో లోకేష్, వాళ్ళ కుడి భుజం ఎడమ భుజాలుగా ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వము. అంటే ఇప్పుడు ఒకవైపు చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అప్లికబుల్, ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళైనా సరే నేరం చేస్తే కఠినంగా శిక్షించండి. తెలుగుదేశం వాళ్ళైనా, అతను ఎవరో కుర్రాడు మరి భారతీ మేడం మీద ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు. మరి ఆమె మాజీ ముఖ్యమంత్రి భార్య అలాంటి భారతీ మేడంను ఉద్దేశించి తెలుగుదేశం కార్యకర్త ఎవరో పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేశారు? వెంటనే అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఇది ఒక భారతీ మేడం అని కాదు, ఏ మహిళ పట్ల అయినా సరే ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే ఇక జైలే. అంటే అసలు ఆడబిడ్డల జోలికి వెళ్తే ఇక అదే అంతిమ రోజు అని పదే పదే ఆయన అంటున్నట్టు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. మనం చూసాం, ఒకవైపు ఏమో మద్యం, ఏంటది అక్కడ మద్యం కుంభకోణం, మరి దాంట్లో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు దగ్గర దగ్గర ఎంతమందిని అరెస్ట్ చేశారు? 16 మందినో 17 మందిని అరెస్ట్ చేశారు. మొన్న అనిల్ చోక్రాతో సహా హవాలా లావాదేవీలు, అటు మద్యం కుంభకోణం. అసలు సీఎంఓ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతని ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప. లేదు జగన్మోహన్ రెడ్డి ఎంపీ, వైసీపీ ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి. ఆయన హయాంలో మరి మాజీ ఎమ్మెల్యే ఎవరైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొత్తం అందరూ దగ్గర దగ్గర 15-16 మందిని అరెస్ట్ చేశారు. కాకపోతే బెయిల్ మీద బయటకు వస్తే రావచ్చు, అది వేరే విషయం. నిన్న కూడా చూసాం వాసుదేవరెడ్డి అరెస్ట్ కానీ. అంటే ఇప్పుడు ఒక మద్యం సిట్, అంటే రెడ్ బుక్ అంటే చెప్తున్నా, ఈ పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయే. ఏది మద్యంలో ఇవాళ మరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే మరి అదే కాదు తిరుపతి అక్కడ ఒక సిట్, అది అసలు సుప్రీంకోర్టే వేసింది ఆ సిట్ కూడా మరి కోరేయించుకున్నాడు సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద నాకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? సిబిఐ, ఇటు సిఐడి, అటు ఫుడ్ కంట్రోల్ వాళ్ళందరితో ఒక 5గురితో సిట్ వేస్తే మనం చూసాం. దగ్గర దగ్గర ఒక 7-8 మంది డైరీ యజమానులు అరెస్ట్ అయ్యారు. విపుల్ జైన్, లేకపోతే అతను ఎవరు, ఏఆర్ డైరీ రాజశేఖర్, పోమిల్ జైన్, మొత్తం వైష్ణవి డైరీ కానీ లేకపోతే బోలేబాబా డైరీ కానీ, దాంట్లో కూడా ఒక 7-8 మంది అరెస్ట్ అయ్యారు. అసలు ఆ మార్కెటింగ్ జిఎం సుబ్రహ్మణ్యం నిన్న కూడా మాట్లాడుతూ ముంబైలో లోకేష్ అదే అన్నాడు. ఇది కల్తీ నెయ్యి గురించి, దీని గురించి కూడా మాట్లాడింది. ఆమె మాట్లాడితే ఒకటే చెప్పాడు, ఏమని? హిందూ సమాజానికి క్షమాపణ చెప్తున్నాను అన్న. అంటే తను చేసిన తప్పు కాకపోయినా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పుకు కూడా అపవిత్రత జరిగింది కాబట్టి ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా క్షమాపణ హిందూ సమాజానికి చేస్తున్నానంటూ ఒకటే మాట అన్నాడు. చైర్మన్ సుబ్బారెడ్డి సహా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అతను ఇచ్చిన హెచ్చరిక. అదేంటి? అది క్రిమినల్స్కి. ఎవరు తప్పు చేయనాళ్ళు ఇవాళ దేనికి భయపడాల్సిన పని లేదు. పోలీస్కి భయపడాల్సిన పని లేదు, కోర్టుకు భయపడాల్సిన పని లేదు, రెడ్ బుక్ కూడా భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు మీరు తప్పు చేయకపోతే మరి ఎవరు భయపడాలి? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు కానీ అతను భయపడ్డా? అదే సార్, ఇప్పుడు అందరినీ టచ్ చేసి వెళ్తున్నారు కానీ ఇంకా ఆయన వంతు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు సార్. అంటే క్లైమాక్స్ ఎప్పుడన్నా సినిమాలో చివరకు వచ్చుద్దా, ముందు వచ్చుద్దా? చివరిలోనే చూస్తాం మనం. ఇంకా క్లైమాక్స్ రావాలి కదా. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుంభకోణానికి అతనే మూల విరాట్. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను నియమించిన టీటీడీ బోర్డు
తన సొంత బాబాయిని చైర్మన్గా పెట్టాడు. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన బాబాయిని పెట్టుకున్నాడా? ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు తన తమ్ముడినే పెట్టుకోవచ్చుగా. అవును. త్రివిక్రమరావు చేశాడా టీటీడీ బోర్డు చైర్మన్గా? లేకపోతే చంద్రబాబు చేశాడా? బాలకృష్ణ చేయొచ్చు కదా, వాళ్ళ బావమరిదినే చేయాలనుకుంటే. లేదు, హరికృష్ణనో ఇంకా బోర్డు మంది ఉన్నారు. అంటే ఏంటి వాళ్ళ చంద్రబాబు, ఎన్టీఆర్, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? భూమన్న పెట్టాడు. అప్పటి నుంచే భ్రష్టత్వం. వీళ్ళు టీటీడీ వాళ్ళు ఏంటంటే దాని మీద కన్నేసి దగ్గర బడ్జెట్ ఒక 5,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వీళ్ళు ఆ బడ్జెట్కి మీద కన్నేసి మరి ఆ విధంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారంటే కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి. నెక్స్ట్ ఇది అపవిత్రం, అపచారం. ఇప్పుడు మద్యం కూడా అదేగా, మద్యం మీద వేసిన సిట్ కూడా ఏంటది? అది జే బ్రాండ్ మద్యం. వీళ్ళే డిస్టిలరీలు కబ్జాలు చేసి వీళ్ళే మద్యం తయారు చేసి ఆ మద్యం కూడా రసాయనాలతో ఎంతమంది కిడ్నీస్ చెడిపోయినాయమ్మా, ఎంతమంది లివర్ దెబ్బతింది. అసలు ఒక జిల్లాలో 7,000 మంది చచ్చిపోయారట. ఆ లెక్కన 13 జిల్లాల్లో 90,000 మంది చనిపోయినట్లే. 45 లక్షల మంది లివర్ దెబ్బతింది, 48 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నారు. అది ల్యాబ్కి పంపిస్తే చెన్నై ల్యాబ్కి మద్యం, జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన మద్యం, జే బ్రాండ్ మద్యం, ఈ రసాయనాలన్నీ కల్తీ చేశారని, అసలు వాళ్ళు తయారు చేసిందే మిథైల్ ఆల్కహాల్తో అని రఘురామకృష్ణరాజు పంపినటువంటి ఆ శాంపిల్స్, ఆ ల్యాబ్ రిపోర్టులు. అదే కాదు, ఇప్పుడు జే బ్రాండ్ నెయ్యి, దాంట్లో కెమికల్స్. అది నెయ్యి కాదు, అసలు అది గొయ్యి అనమాట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కెమికల్స్ గొయ్యిలో కూరుకుపోయాడు. ఇంకా దీంట్లో నుంచి అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాకపోతే బింకం ఏది, జనంలో ఉంటే జనం ఏదో తన కాపాడతారు అని చెప్పి పాపం ఏదో తిరుగుతున్నాడు. కాపాడలేరు, ఎందుకంటే అతను అన్ని తప్పులు చేశాడు. కెమికల్స్ని ఎవరు ఇంత బాగా వాడలేరేమో సార్. చేసిన తప్పులు ఇవాళ వాళ్ళని శాపాలుగా మారి వెంటబడుతున్నాయి. పారిపోతున్నారు. ఎంత దూరం పారిపోతారు? ఎంత దూరం పారిపోయినా చట్టం చేతులు చాలా పొడవాయి. ఇప్పుడు అతను పట్టుకొచ్చారా, పట్టురాలేదా? ఎవరు అతను? ముప్పిడే. ఎక్కడున్నాడు? థాయిలాండ్లో ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఫైర్ చేసింది ఏంటి? దెబ్బకొచ్చి లొంగిపోయాడా? అంటే విదేశాల్లో ఉన్నాళ్ళైనా సరే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. కొంతమంది అనుకుంటున్నారు ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత బయటపడింది, కేజ్రీవాల్ బయటపడింది, ఏపీ లిక్కర్ స్కామ్ కూడా అవుద్ది అనుకుంటున్నారు. అది వేరు, ఇది వేరు. అది పాలసీ మేకింగ్, అది 100 కోట్లు. ఇది పాలసీ ఇంప్లిమెంటేషన్. ఇది 3,550 కోట్లు కేవలం కమిషనే. 35,000 కోట్లు డబ్బు విదేశాలకు వెళ్ళింది. అదంతా రికవరీ చేయాలి. ఇప్పుడు ఇవాళ ఆ సంపద, దోచుకున్న సంపదని ఇవాళ జాతికి ఇవాళ మరి పరం చేయాలి. ఏది, ఇవాళ బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు రెడ్ బుక్ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మళ్ళీ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయా అని అందరూ చర్చించుకుంటున్న సందర్భం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు లోకేష్ గారి మాటలు చూస్తుంటే మాత్రం ఎవరైతే రెడ్ బుక్లో మెయిన్ పేరు ఉందో వాళ్ళకి చెక్ పడే అవకాశాలు తొందరలోనే ఉన్నట్టు తెలుస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం మరి లోకేష్ గారు చెప్పినట్టు ఆ రోజులు ఎంత తొందరగా వస్తాయా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.